బ్యాక్ టు లైవ్ షో. సాగునీటి ప్రాజెక్టుల కోసం తెలంగాణ ప్రభుత్వం గతంలో ఇచ్చిన జీవో 123 భూసేకరణకు సంబంధించి జీవో జారీ చేసింది. దాని మీద మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది హైకోర్టు డివిజన్ బెంచ్. జీవో 123 ద్వారా భూసేకరణ చేయడం సాధ్యం కాదు, ఇది రైతులు లేకపోతే భూమిదారుల హక్కులను హరించడమే అని తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ ఎందుకు సవరణలు చేయకూడదు, ఏ రకంగా చేయాలి అని కూడా వ్యాఖ్యానించింది. అయితే 2016 కొత్త చట్టాన్ని తీసుకొచ్చింది, అది ఆల్రెడీ కేంద్ర హోంశాఖకు వెళ్ళింది, తర్వాత రాష్ట్రపతి ఆమోదం పొందడమే. దాని ద్వారా కానీ లేకపోతే 2013 భూసేకరణ చట్టం ప్రకారం కానీ తీసుకుంటామని ప్రభుత్వం చెబుతోంది. ఈ జీవోని కొట్టేయడం వల్ల, మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడం వల్ల పెద్దగా నష్టమేమీ లేదని నీటిపారుదల శాఖ వ్యాఖ్య. మరి భూసేకరణ ఏ రకంగా సాధ్యం అవుతుందనే అంశం చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. ఇక ఫీజు రియంబర్స్మెంట్ కు సంబంధించి మొన్నటి చర్చ నిన్న కూడా కొనసాగించారు. ప్రతిపక్షాలు తీవ్రస్థాయిలో అభ్యంతరం వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రి క్లారిఫికేషన్ కోరాయి. ముఖ్యమంత్రి సమాధానం చెప్పిన తర్వాత కూడా సంతృప్తి చెందని ప్రతిపక్షాలు వాకౌట్ చేశాయి. ముఖ్యంగా ఎప్పటిలోగా బకాయిలు చెల్లిస్తారనే దానికి స్పష్టత లేదు అన్నారు. కానీ ముఖ్యమంత్రి 2015-16 బకాయిలు ఈ సంవత్సరం ఆర్థిక సంవత్సరం ముగిసేలోపు చెల్లిస్తామని చెప్పినా కూడా సమాధానానికి సంతృప్తి చెందలేదు. ప్రైవేట్ కాలేజీ యాజమాన్యాలపై ఈ సందర్భంగా తీవ్రస్థాయిలో ప్రతిపక్షాలు, అధికార పక్షం నుంచి విమర్శలు వచ్చాయి. ఈ అంశాలకు సంబంధించి వాళ్ళ రెస్పాన్స్ ఎలా ఉంటుందో చూడాలి. లైవ్ షోలో ఇవాళ మనతో జాయిన్ అవుతున్నారు సి నరసింహారావు గారు, సీనియర్ జర్నలిస్ట్, ప్రముఖ రాజకీయ సామాజిక ఆర్థిక విశ్లేషకులు. కె మహేందర్ రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు. గాదరి కిషోర్ గారు, తుంగతుర్తి ఎమ్మెల్యే, టీఆర్ఎస్ నాయకులు. కొద్దిసేపట్లో తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా జాయిన్ అవుతారు మనతో. నరసింహారావు గారు, ఒకటి భూసేకరణ అవసరం అనేది మొదటి నుంచి కూడా ఇటు అన్ని తెలుగు రాష్ట్రాల్లో ఒక సమస్యగా మారిందా? ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో జీవోలు జారీ చేయడం, వాటి మీద కోర్టులు ముట్టుకెళ్లి వెళ్ళడం, మళ్ళీ డివిజన్ బెంచ్ కప్పలికి వెళ్ళడం. ఇవాళ డివిజన్ బెంచ్ కూడా జీవో 123 ప్రకారం భూసేకరణ చెల్లదు, గతంలో చేసినవి కూడా చెల్లుతాయో లేదో తుది తీర్పులో చెప్తామని చెప్పింది. అయితే కొత్త చట్టం ఒకటి తీసుకొచ్చింది, 2016 చట్టం. అసలు ఎందుకు దీని మీద ఇంత సందిగ్ధం వస్తుంది భూసేకరణ చట్టాల విషయంలో? భూసేకరణ చట్టాలు ప్రభుత్వాలు ఏవి కూడా పూర్వం నుంచి ఇప్పుడు దాకా ఉన్న ప్రభుత్వాలు ఏవి కూడా తమ వాగ్దానాలు నిలబెట్టుకోవట్లా. ముందుగా అక్కడ ఉన్న రైతులకి పునరావాసం కల్పించాలి, ఇల్లు కట్టేసేయాలి. ఇల్లు కట్టేసి ఎక్కడి నుంచి తరలించి ఏర్పాటు చేస్తే వాళ్ళు ఇమీడియట్గా ఒప్పుకుంటారు. కానీ అట్లాగే ల్యాండ్ కూడా సరైన ధర ఇవ్వాలి, మార్కెట్ ధర ఇవ్వాలి. మార్కెట్ ధర ఇవ్వకోకుండా వాళ్ళ అసలు రైతుల్ని మొట్టమొదటి ఎట్టబడి ప్రాజెక్టు తీసుకోవటం, అంతా తూతుమంతంగా చేయటం, అక్కడ ప్రజాభిప్రాయ సేకరణ కానీ ఇది. తర్వాత రైతులు తీవ్రంగా నష్టపోతాం. ఇప్పుడు అనేక చోట్ల అనేక ప్రాజెక్టులో టేకప్ చేసిన, ఒక 20 ఏళ్ల క్రితం టేకప్ చేసినా కూడా వాళ్ళకి కూడా అసలు అతిగతి లేకుండా ఉంది. రైతులకు ఇప్పుడు కూడా ఇంకా కాంపన్సేషన్ పే చేస్తున్నారు. ఈ పరిస్థితి పోవాలి. రైతు తన ప్రాణంగా సర్వస్వంగా భావించే పొలాన్ని లాక్కున్నప్పుడు అతనికి పూర్తి కాంపన్సేషన్ ఇస్తాం అనేది జరగాలి. ఇప్పుడు ఇక్కడ ఇస్తా ఉంటారు, మరి ప్రభుత్వం అనేసరికి ఒక మాట నిలకడ ఉండదు, స్పష్టమైన ఆదేశాలు ఉండవు, స్పష్టంగా అధికారులు కూడా స్పష్టంగా పనిచేయరు, వాళ్ళు కూడా స్పష్టంగా అర్థం కాదు. ఎక్కడ ల్యాండ్ తీసుకున్నా ముందుగా వాళ్ళందరూ పునరావాసం కల్పించాలి, వాళ్ళకి ప్రత్యామ్నాయ ఏర్పాటు చూడాలి, వాళ్ళకి డబ్బులు చెల్లించాలి అని చెబితే వాళ్ళు యాక్చువల్గా వ్యవసాయంలో ఏం లాభం వస్తుందండి? వ్యవసాయంలో అసలు అందరూ నష్టపోతున్నారు, రైతులు కానీ మిగతా వాళ్ళు కానీ. వాళ్ళ ఎకరానికి ఒక 20 లక్షలు 30 లక్షలు ఇస్తే అది బ్యాంకులో వేసుకుంటే వచ్చే వడ్డీ కన్నా కూడా వ్యవసాయం చేస్తే వచ్చేది ఇంకా నష్టం ఎక్కువ అవుతుంది. ఎక్కువ మంది ఆత్మహత్య కూడా చేసుకుంటాం మనం చూసాం. అందువలన వాళ్ళ ఒక సరైన పాలసీ, ప్రభుత్వాలకు సరైన పాలసీ లేక ఇప్పుడు భూమి సేకరణ ఇది ప్రజావసరాల కోసం. ఎవరి కోసం? అది ప్రజావసరాల కోసం. అనేక సందర్భాల్లో 100 ఎకరాలు కావస్తే 1000 కావాలని పెడతారు, 1000 ఎకరాలు సేకరిస్తారు. అలాగే ప్రజావసరాల కోసం వాళ్ళ ప్రాజెక్ట్స్, సాగునీటి ప్రాజెక్టుల కోసం తెలంగాణలో ఎస్పెషల్లీ భూసేకరణ పెడుతున్నారు. అసలు సాగునీటి ప్రాజెక్టులు పాసిబుల్ కాదా? మల్లన్ సాగర్ కోసం అంత ల్యాండ్ సేకరించడం అన్నది అవసరమా కాదా? మల్లన్ సాగర్కి ఎంత ల్యాండ్ కావాలి? అసలు అక్కడ నీళ్లు వస్తాయా రావా? 50 టీఎంసీలు అంటే మన శ్రీశైలం ప్రాజెక్టులో 1/4 దాదాపు. అంత తోడుకెళ్ళి 19 సార్లు లిఫ్ట్ చేసి అక్కడ స్టోర్ చేయడం సాధ్యమవుతుందా? దాని గురించి టెక్నికల్ గా అసలు ఫీజిబిలిటీ ఉందా లేదని కూడా ఆలోచించుకోకుండా అక్కడ పెద్ద ప్రాజెక్టులు కడతామని చెబుతాం అన్నది. ప్రాజెక్టులు కడతామన్నది గత 30-40 ఏళ్ళగా ప్రతి అధికారులకు వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా మేము ప్రాజెక్టులు కడతాం ఉంటారు. వాళ్ళ పేపర్లో వచ్చింది గత 57 కోట్లు ఖర్చు పెడితే 14 లక్షల ఎకరాలు కొత్తగా సాగులోకి వచ్చిందని. అంటే ఏంటి? సాగులోకి వస్తాం కాదు, ముందు కాంట్రాక్టులు, ఆ డబ్బు విషయంలో అధికారంలోకి వచ్చిన వాళ్ళందరికీ కూడా మోజు ఉంటుంది. ఆ మోజు ప్రకారం వాళ్ళు చేస్తారే తప్ప ఇంత పొలం సాగులో తీసుకురావాలి, వాళ్ళు తక్కువ వర్షపాతం సరిపడిన వ్యవసాయం ఏం చేయాలి, దానికి సరిపడిన పంటలు ఏం పండించాలి అన్నదే వాళ్ళ ప్రభుత్వం గైడ్ చేయాలి. వాళ్ళు కొత్తగా పెడుతున్నారు వ్యవసాయ నిపుణులు కానీ, వ్యవసాయంలో ట్రైనింగ్ ఉన్న వాళ్ళని కానీ, ఆధునిక పద్ధతుల్లో రైతులు ఎలా వ్యవసాయం చేయాలి, ఎలా లాభసాటి వ్యవహారం పొందాలని. ఇప్పుడు గుజరాత్ లో ఇట్లాంటి పెద్ద ప్రాజెక్టులు ఏం కట్ల,
అక్కడ కూడా అనేక ఎకరాలు సాగు తీసుకొచ్చారు. గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం కొత్త చట్టం తీసుకొచ్చింది. అక్కడ ఏం చేశారు, ప్రాజెక్ట్స్ కట్టి ప్రాజెక్టులు నీళ్లు నిల్వ చేస్తాం, రిజర్వాయర్లు కడతాం కాకుండా మామూలు వర్షపు నీటిని పొదుపు చేసి ఎట్ట వాడుకోవాలి దాంట్లో వాళ్ళు స్పెషలైజ్ చేశారు. అందువలన మనకు ఆధునిక పద్ధతుల గురించి ఆలోచించకుండా పాత పద్ధతుల్లో రిజర్వాయర్ కట్టడం, రిజర్వాయర్ నీళ్లు ఉండవు అసలు. ఒక పెద్ద రిజర్వాయర్లో ఇక్కడ లాస్ట్ టైం శ్రీరామ్ పాసాగర్ లో అసలు నీళ్లే లేవు, 2-3 ఏళ్ల పాటు నీళ్లు లేకుండా పోతాయి. మళ్ళీ అక్కడ నుంచి తీసుకెళ్లాలి చెప్పే టెక్నికల్ అంశం, టెక్నికల్ గా సాధ్యం కావట్లేదు అనేది సాధ్యం కాదు అసలు. ఇప్పుడు నేచురల్ గా లభించే వాటర్ ని ఎలా పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలన్నది ఆలోచించుకోకుండా వాళ్ళు ఆర్టిఫిషియల్ గా పెద్ద డ్యాములు కడతాం, పెద్ద బ్యారేజీలు కడతాం సాధ్యమవుతుందా లేదా అన్నది ఇంతవరకు దాని మీద లోతైన చర్చ జరగట్లేదు. తెలంగాణ తెలుగుదేశం మహిళా అధ్యక్షురాలు బి శోభారాణి గారు మనతో లైవ్ షోలో జాయిన్ అయ్యారు. వెల్కమ్ అండి. ఇక మహేందర్ రెడ్డి గారు, ఒకటి ఇక్కడ పూర్తి కన్ఫ్యూజన్ కనిపిస్తోందా? 2013 భూసేకరణ చట్ట ప్రకారం భూసేకరణ సాధ్యం కావట్లేదు, అందుకే జీవో 123 తీసుకొచ్చాము, తొందరగా సాగునీటి ప్రాజెక్టులు కట్టాలి, ఇది ప్రభుత్వం చెప్పేమాట. సరే, దానికి ఇవాళ మొట్టికాయలు పడ్డాయని ప్రతిపక్షాలు, తర్వాత ఇవాళ పూర్తిగా అసలు అది చెల్లుతుందో చెల్లదో తెలియని పరిస్థితి. ఈ లోపు కొత్త చట్టం తీసుకొస్తుంది 2016 చట్టం. అసలు రైతులు మొత్తం కన్ఫ్యూజ్ అయ్యే పరిస్థితి ఉందా? అంటే కేవలం భూమి ఇచ్చేవాడిది తీసుకునేవాడి ఇష్టంతో సరిపోతుందా, లేకపోతే మిగతా అంశాలన్నీ పరిగణలోకి తీసుకోవాలనేది పెద్ద క్వశ్చన్ మార్క్ తయారైంది ఇప్పుడు. ఒకటండి, ఇప్పుడు ప్రభుత్వ విధానమే రైతులను కన్ఫ్యూజ్ చేసే విధానంగా మారింది. ఏదైతే 2013 చట్టం ఆ రోజు పార్లమెంటు అన్ని పార్టీలు ఒప్పుకున్నప్పుడు, బీజేపీ పార్టీ కూడా ఒప్పుకుంది. 2013 చట్టాన్ని తీసుకోవడానికి ప్రధాన ఉద్దేశం ఏంటంటే, ఎవరైతే భూ నిర్వాసితులు ఉంటారో బాధితులు నష్టపోవద్దు. బాధితులు ఎందుకంటే కింది వాళ్ళు లాభపడుతుంటారు, ప్రాజెక్టులు కట్టినప్పుడు కింది వాళ్ళు లాభపడతారు, పడాలి. ఎందుకంటే దేశం సుభిక్షంగా ఉండాలి, ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలి. కొందరు నష్టపోతే, మైనారిటీ ప్రజలు నష్టపోతే మెజారిటీ ప్రజలు లాభం కూడా అనేది ఆకాంక్ష ఎక్కడైనా ఉంటుంది తప్పకుండా. దాన్ని ఎవరు కూడా ప్రాజెక్టులు కట్టడానికి కానీ ప్రాజెక్టులు చేయడానికి కానీ ఎవరు కూడా వ్యతిరేకించకూడదు, వ్యతిరేకించొద్దు కూడా. ఎందుకంటే దేశ సౌభాగ్యం కోసం, దేశ ప్రజల కోసం చేసే ప్రాజెక్టులే. అయితే చేస్తున్నప్పుడు అందుకే 2013లో ఏం చట్టం తీసుకొచ్చారంటే, ఏదైనా ఒక ప్రాజెక్టు కట్టినట్టయితే సమగ్రంగా ఆలోచించి పెద్ద పెద్ద డెలిబరేషన్స్ జరిగిన తర్వాత అందరూ మేధావులందరూ కూడా కూరుకున్న తర్వాత ఆ చట్టాన్ని భూ నిర్వాసితులను అనవసరంగా ఒకటే పాటు తీసుకెళ్లిపోతున్న స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా చట్టం నిర్దిష్టంగా ఈ చట్టం అంటూ లేదు. ఎక్కడ పడితే అక్కడ వాళ్ళు అనుకూలంగా చేసుకుంటూ ప్రభుత్వాలు చేసుకుంటూ నిర్లక్ష్యానికి గురైంది కాబట్టి దాని ఒక సమగ్ర రూపంలో చట్టం తీసుకురావాలన్న ఉద్దేశం కొద్దీ ఆ చట్టం తీసుకొచ్చి భూ నిర్వాసితులకు తప్పకుండా R&R ప్యాకేజ్ ఇవ్వాలి, వాళ్లకు ఎన్విరాన్మెంటల్ స్టడీ ఉండాలి, వాళ్ళని తప్పకుండా వాళ్ళందరినీ కూడా గ్రామ సభలు నిర్వహించాలి అని ఒక చట్టాన్ని తీసుకొచ్చి ఆ యొక్క R&R ప్యాకేజ్ ఏంటంటే మామూలు డబ్బులే కాదని నేను కావాల్సింది, మానవ సంబంధాలు ఉంటాయి. ఇప్పుడు ఇరిగేషన్ ప్రాజెక్టులు కడుతున్నప్పుడు గ్రామాల మహేందర్ రెడ్డి గారు 2013 భూసేకరణ చట్ట ప్రకారం ఉన్న నిబంధనల్ని పాటిస్తే భూసేకరణ సాధ్యమా? అసలు ఇప్పటిదాకా దేశం మొత్తం మీద 2013 చట్టం ప్రకారం ఎంత భూమి సేకరించారనే దానికి ఏమన్నా ఒక లెక్క ఉందా? ఆ లెక్క నాకు సాధ్యాసాధ్యాలని యొక్క ప్రభుత్వం యొక్క దానిపైన ఆధారపడి ఉంటాయి. ప్రభుత్వానికి నిజంగా కూడా ప్రాజెక్టు కట్టాలని ఒక అవగాహన ఉండి దానికి ఒక ఉన్నట్టయితే తప్పకుండా వాళ్ళ ప్రాజెక్టులను కట్టగలుగుతారు. ఒకటేనండి, ఇలా ఒక్క చిన్న మాట చెప్తున్నాను. కేసీఆర్ గారు తన ఫామ్ హౌస్ పక్కన ఎర్రవల్లి, నర్సకపల్లి అని 2 గ్రామాలు ఉన్నాయి. ఆ 2 గ్రామాలలో నేను ఇల్లు కట్టిస్తా అని చెప్పిండు. కేసీఆర్ గారు తన ఇల్లు కూడా పలానా డేట్ నాడు ముహూర్తం చేసినా పలానా డేట్ నాడు కావాలని చెప్పిండు. అంటే ఆ పలానా డేట్ నుండి పలానా నిర్దిష్టంగా తను నిర్ణయించుకున్నాడు. అలాగే నా పక్కన ఉన్న 2 గ్రామాలలో కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కావాలి, అక్కడ గుడి కావాలి, బడి కావాలి, అన్ని కావాలని చెప్పిండు. అంటే ఆ ప్రాజెక్టులను చేసినంత త్వరగా భూ నిర్వాసులు కూడా కోరుకునేది ఏంటండి, ఏదైనా కావచ్చు. గ్రామాలే వాళ్ళు పోతున్నప్పుడు గ్రామాలే హ్యూజ్ అనేది రాదు. ప్రభుత్వానికి హ్యూజ్ స్మాల్ అనేది ఉండకూడదండి. ప్రభుత్వంలో వాళ్ళు నీ ప్రజలు, వాళ్ళు నీ ప్రజలు కంచే చేను వేసే చందంగా ఉండకూడదు. ఇవాళ ఇలా ఆ రోజు భూమి 2013 చట్టాన్ని తీసుకొచ్చినప్పుడు ఈ రోజు ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రశేఖరరావు గారు కూడా అప్పుడు ఆ పార్లమెంట్ సభ్యులు వారు మంత్రిగా కూడా ఉండొచ్చు, బహుశా రోజు మంత్రి గారు కూడా ఉండొచ్చు, కాకపోయినప్పటికీ ఎంపీ గారు అయితే ఉన్నారు వారు. అప్పుడు ఆ రోజు ఆ చట్టానికి అందరూ కూడా మద్దతు పలికి ఈ రోజు ఈ చట్టం ఏదైతే తీసుకొచ్చిన 123 జీవో అనేది, సరే ఆ చట్టంలో కొన్ని పెసులుబాట్లు ఇచ్చిండ్రు. ఎందుకంటే ఈ రాష్ట్రానికి అనుకూలంగా కొన్ని చేసుకోవడానికి కొన్ని పెసులుబాట్లు ఇచ్చిండ్రు. ఎందుకంటే రాష్ట్రాల యొక్క పరిస్థితులను బట్టి వాటిని బట్టి చేసుకోవడానికి కొన్ని పెసులుబాట్లు ఇచ్చిండ్రు. ఒకవేళ పెద్ద ఎత్తున భూసేకరణ జరిగిన తర్వాత చిన్న చిన్న చెంకులు ఉంటే కూడా తీసుకుని ఎమర్జెన్సీ క్లాజ్ కూడా ఇచ్చి వాళ్ళకి చేసిండ్రు. దాన్ని ఆసరాగా తీసుకుని అంటే ఒక నియంతృత్వ పోకడలో అప్రజాస్వామికంగా ప్రజల యొక్క పౌర హక్కులను కాలరాచే విధంగా ఏదైతే జియో తీసుకొచ్చిందో, జియో అనేది ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్, లెజిస్లేషన్ ఆర్డర్ లేకుండా ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ తీసుకొచ్చి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ గా ఇష్టారాజ్యంగా ప్రజలను భయపెట్టి బలవంతంగా చూసింది. అలా మీ అందరూ కూడా
సరే ఒక్కొక్క రకంగా మాట్లాడుతుంటారు. అధికార పార్టీ తప్పకుండా మీరు రెచ్చగొట్టే భయపడితే ఇప్పటిదాకా 70% భూసేకరణ అయిపోయిందని ప్రభుత్వం చెప్తుంది. దాదాపు 30-40% దగ్గర ఇబ్బంది వచ్చింది. మీరు కూడా మల్లన్న సాగర్ విషయంలో అనుకుంటారు. 70% జరిగినట్టయితే నిజంగానే వాళ్ళ లెక్కలు చూపించమని నిన్న చెప్తున్నప్పుడు ఏజీ గారు మొత్తం మల్లన్న సాగర్ కింద 3,000 ఎకరాలు కొన్నాము అన్నాడు. ఇప్పుడు దాకా తను చెప్పింది నాకు తెలియదు. ఎందుకంటే జడ్జిమెంట్ వస్తున్నప్పుడు ఏజీ గారు చెప్పిన మాట ఏంటంటే 3,000 ఎకరాలు ఇంతవరకు మేము ఆన్ రికార్డు ఉన్న లెక్కలో ఇప్పుడు 3.2 లక్షలకి 2.3 లక్షలు జరిగిపోయింది. ఈ ప్రభుత్వం వచ్చాక 45,000 ఎకరాలంతా తీసుకున్నారని చెప్పి తీసుకోవచ్చు. డిఫరెంట్ నేను అంటే మల్లన్న సార్ గురించి తను చెప్పిన మాట, మల్లన్న సార్ విషయంలో ఎందుకంటే జడ్జిమెంట్ మల్లన్న సార్ గురించి వచ్చింది కాబట్టి మల్లన్న సార్ విషయంలో తను చెప్పిన మాట ఏంటంటే 3,000 ఎకరాలు మేము కొన్నాము అని చెప్పిండ్రు. సరే అటవీ భూమి ఒక 2,000 ఎకరాలు ఉండొచ్చు, అక్కడ 2,000 పైచలకు అటవీ భూమి ఉండొచ్చు. తర్వాత గవర్నమెంట్ భూమి కూడా కొంత ఉంటుంది డెఫినెట్ గా. అటవీ భూమి కాకుండా వేరే గవర్నమెంట్ భూమి కూడా కొంత ఉంటుంది. అయితే అక్కడ మొత్తం మల్లన్న సార్ కింద రావాల్సిన భూమి ఎంత 20,000 పైచలకు ఎకరాల భూమి కావాలి. అక్కడ 20,000 పైచలకు ఎకరాల భూమికి మరి 70% ఏంటి చేసిన మీరు? 70% అయితే కాలేదు కాబట్టి ఏ లెక్కలు వేసుకున్నా 70% అయితే కావట్లేదు. అటువంటి పరిస్థితి అంటే నేను యాక్ట్ గురించి చెప్పాలి, యాక్ట్ గురించి చెప్పాల్సిన ఓవరాల్ గా మిగతా ప్రాజెక్ట్ గురించి నేను చెప్పాలి. ఇక్కడ ఈ ప్రాజెక్ట్ గురించి అందుకే నేను స్పెసిఫిక్ గా చెప్పాను, ఎందుకంటే నేను మిస్లీడ్ చేయకూడదు కదా. కాబట్టి ఆ ప్రాజెక్టులు వచ్చినప్పుడు 1, 2, 3లో ఉన్న చట్ట ప్రకారం ఏం సార్ అంటే మీరు కేవలం కొనుక్కోవచ్చు, పర్చేసింగ్ అంటే ప్రభుత్వం కొంటుంది. దేని కింద కొంటారు వాళ్ళు? 2013 చట్టంలో కాన్స్టిట్యూషన్ లో 2,209 ఆర్టికల్ ఉంది. దాని ప్రకారం కొనొచ్చు, వాణిజ్య అవసరాలకు కానీ వాటికి కానీ వీటికి కానీ కొనుక్కునే ఆస్కారం ఉంది. కానీ ఇరిగేషన్ ప్రాజెక్టులకు కొనుక్కునే ఆస్కారం లేదు. 298B అంటే మరి ఎట్లా తీసుకోవచ్చు అనేది మాట్లాడదాం ఒకసారి మిగతా వాళ్ళు మాట్లాడాక. శోభారాణి గారు మీరు ఎట్లా చూస్తున్నారు? ఈ సేకరణకు సంబంధించి చెల్లుతుందో లేదో కూడా ఇప్పుడు డౌట్ లో పడింది. గతంలో తీసుకున్న భూములు కూడా మరి ఏ రకంగా తీసుకోవాలి? 2000 భూసేకరణ చట్టం చెప్పే అంశాల్లో చాలా మేలు జరుగుతోంది ఎవరికి భూములు ఇచ్చిన వాళ్ళకి, కానీ అవన్నీ చేయడం ప్రభుత్వాలకు సాధ్యం అవుతుంది. ఒకసారి మాట్లాడుకుంటే మనం మీకు ఐడియా ఉండే ఉంటుంది. అంటే పరిహారం ఇవ్వాలి, తర్వాత దానికి సంబంధించి పునరావాసం కల్పించాలి, భూమి కోల్పోయిన వాళ్ళకి మరొక చోట భూమి ఇవ్వాలి, ఇల్లు కోల్పోయిన వాళ్ళకి ఇల్లు కట్టించాలి. భూమి కోల్పోయిన వాళ్ళకి మరొక చోట భూమి అందరికీ లేదండి, అది ఎస్సీ ఎస్టీలకు మాత్రమే. ఇప్పుడు రాజు దలుచుకుంటే కొరడా దెబ్బలకు కొదవలేదని చెప్పేసి ఒక సామెత ఉంది. కేసీఆర్ గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి గారు, ప్రజలకు మేలు చేయాల్సిన బాధ్యత కేసీఆర్ గారి మీద ఉంది. ఇక్కడ చట్టాలు లేకపోతే ఈ చట్టం కాకపోతే ఆ చట్టం తీసుకొస్తా, ఏదైనా మేలు చేయాలనేది ఆలోచన చేయాలి కదా. ఇప్పుడు 2123 జీవో ప్రకారము ఈ రాష్ట్ర ప్రజలకు న్యాయం జరగదని చెప్పేసి కోర్టు చెప్తా ఉంది, ప్రజలు కూడా నమ్ముతా ఉన్నారు. అనేక మార్లు దాని మీద పదే మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకు ప్రభుత్వము మొండి వాదన చేస్తుందో అర్థం కావట్లేదు. ప్రజలకు మేలు చేయాల్సినటువంటి ప్రభుత్వము కోర్టు వద్దన్నా, ప్రజలు వద్దన్నా, మేధావులు వద్దన్నా, ఇరిగేషన్ సంబంధించినటువంటి నిపుణులు వద్దన్నా అదే చట్టాన్ని తీసుకురావాలనుకోవడంలోనే ఇక్కడ దురుద్దేశం కనిపిస్తా ఉంది. రెండోది ఏంటంటే 2013వ చట్టం. 2013వ చట్టం పార్లమెంట్ లో రూపొందించినటువంటి చట్టము. ఆ రోజు కేసీఆర్ గారు కూడా ఎంపీగా పార్లమెంట్ లో ఉన్నటువంటి సభ్యులు తను కూడా ఆమోదం వేసినట్టే లెక్క ఆ రోజు. ఇవాళ దాన్నే మళ్ళీ వాళ్ళ శాసనసభలో పెట్టి మేము మార్పులు చేస్తామంటే అసలు శాసనసభకు అధికారులు ఉన్నాయా లేవనేది కూడా కేసీఆర్ గారికి తెలుసని మేము అనుకుంటాం, ఈ ప్రభుత్వం తెలుసని మేము అనుకుంటా ఉన్నాం. రెండోది మేము ఏమనుకుంటున్నాం ఏంటంటే ఇందాక మహేందర్ అన్న చెప్పినట్టుగా ఇక్కడ భూమికి భూమి ఇస్తామా, లేకపోతే ఇల్లుకి ఇల్లు ఇస్తామా, లేకపోతే ఏకరాకు 50,000 ఇస్తామా, 1,00,000 రూపాయలు ఇస్తామా, 20 లక్షలు ఇస్తామా, ఇదంతా ప్రాధాన్యత కాదు. మేమేమంటా ఉన్నామంటే ఇప్పుడు గ్రామాలు ఖాళీ చేయాల్సి వస్తుంది. ఉదాహరణకు మల్లన్న సాగర్ ప్రాజెక్టు కింద అనేక గ్రామాలు పోతా ఉన్నాయి, అనేక గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతా ఉన్నారు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి మానవ సంబంధాలను మనం దృష్టిలో పెట్టుకోవాల్సి ఉంటుంది. ఆ ఊరితో గానీ ఆ ప్రాంతంతో ఉన్నటువంటి అనుబంధాన్ని కూడా మనం దృష్టిలో పెట్టుకోవాల్సి వస్తుంది. రెండోది ఏంటంటే ప్రాజెక్టు కింద లాభపడుతున్న వాళ్ళకి ఎంతైతే ఆనందం ఉంటుందో ప్రాజెక్టు కింద కోల్పోతున్నటువంటి భూముల ప్రజలకు ఆందోళన ఉంటది, బాధ ఉంటది. కాబట్టి వాళ్ళని సాటిస్ఫాక్షన్ చేయాల్సినటువంటి బాధ్యత ఇవాళ ప్రభుత్వం మీద ఉంటది. ఆ ఊరు ఖాళీ చేస్తున్నప్పుడు ఇంకో ఊరిని పునరావాసంగా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంటది. ఆ ఊర్లో ఉండే బర్రెలు గాని, గొర్రెలు గాని, మానవ సంబంధాలు గాని, చుట్టుపక్కల వాళ్ళ గాని, కుల వృత్తులు గాని, ఒకటి కాదు అనేక రకాలైనటువంటి అనుబంధాలు ఉంటాయి. చనిపోయిన వాళ్ళ గోరీలు ఉంటాయి. అంటే చెప్తున్నాను ఆ ఊరితో ఉన్నటువంటి పెనవేసుకునే బంధం ఏ విధంగా ఉంటదంటే ఒకటి కాదు అనేక సంవత్సరాల నుంచి. చివరికి నేను ఈ మధ్య కాలంలో చూశాను, అనేక సంవత్సరాల నుంచి హైదరాబాద్ లో ఉన్నటువంటి ఒక ఆవిడ 90 సంవత్సరాల్లో చనిపోవాలనుకున్నప్పుడు నా ఊరికి తీసుకెళ్ళండి అని చెప్పేసి ప్రాధాయపడ్డది. అంటే ఆ ఊరితో ఉన్నటువంటి అటాచ్మెంట్ ఏ విధంగా ఉంటుంది అనేది మనము అన్ని విషయాలు గమనించాల్సి ఉంటుంది. ప్రభుత్వం కూడా ఏంటంటే భూమికి భూమి ఇస్తాము, భూమికి భూమి ఇవ్వాల్సిందే, ఇల్లుకి ఇవ్వాల్సిందే, ఊరు పునరావాసం చేయాల్సిందే. ఆ ప్రాంతం యొక్క ప్రజల యొక్క మనోభావాలను
ఎందుకు గ్రామ సభలు పెట్టట్లేదు, ఎందుకు ఆ ప్రజల్ని ఒప్పించట్లేదు, ఎందుకు వాళ్ళని సాటిస్ఫై చేసి సామాజిక అధ్యయనం అనే అంశం కూడా తొలగించారు. Yes, అవన్నీ కూడా ప్రజల్ని నువ్వు ఇప్పుడు ఇందాక అన్న చెప్పినట్టుగా నువ్వు నీ ఫామ్ హౌస్ చుట్టూ ఉండేటువంటి ఎర్రవల్లి గానీ లేకపోతే ఇంకో ఊరు గానీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఉండాలి, నా ఫామ్ హౌస్ చుట్టూ బాగుండాలని నువ్వు ఏ విధంగా అయితే కోరుకుంటా ఉన్నావో, నీ ఇల్లు ఏ విధంగా అయితే బాగుండాలనుకుంటా ఉన్నావో, ఈ తెలంగాణ రాష్ట్రానికి ప్రభువుగా, ఈ తెలంగాణ రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రం అంతా కూడా బాగుండాలని చెప్పేసి కేసీఆర్ గారు భావిస్తే తప్పకుండా అందరూ కూడా సంతోషంగా ఉంటారు. కాబట్టి నీ సంతోషం కోసము నీ లేకపోతే మొండి పట్టుదల కోసం లేదు నేను 123 జీవోనే తీసుకొస్తాను అనుకుంటే మాత్రం ప్రజలు నష్టపోతారు, తీవ్ర వ్యతిరేకత వస్తుంది. కేసీఆర్ గారు దాని పట్టుదల పోకుండా ప్రజల యొక్క మనోభావాలను దృష్టిలో పెట్టుకొని, ప్రజల యొక్క సెంటిమెంట్ దృష్టిలో పెట్టుకొని ప్రజలు ఒప్పించి నిర్ణయం తీసుకోవాలని చెప్పి ప్రభుత్వం నిజంగానే శోభ గారు చెప్పినట్టు పట్టుదలలోకి పోతోందా? ఈ ఏవైతే హ్యూమన్ యాంగిల్లో ఉన్న అంశాలన్నింటినీ పరిగణలోకి తీసుకోవట్లేదా? కోర్టు నిన్న కీలక వ్యాఖ్యలు చేసింది. కేంద్ర చట్టానికి విరుద్ధంగా రాష్ట్ర ప్రభుత్వం ఇష్టం వచ్చినట్టు చట్టాలు చేయడానికి వీల్లేదు, పరిమితులకు లోబడే ఉండాలి. అలాగే ఆస్తి హక్కును కాలరాసే హక్కు ఏ ప్రభుత్వాలకు ఉండదని చెప్పి ఏం చెప్తారు? అంటే మనం ఇక్కడ ఫస్ట్ అర్థం చేసుకోవాల్సింది, రాష్ట్ర ప్రభుత్వానికి పట్టుదల ఉన్నదంటే 100% పట్టుదల ఉన్నది. దేంట్లో పట్టుదల ఉన్నదంటే ప్రాజెక్టులను కంప్లీట్ చేయాలి, రైతులకు సాగునీరు అందించాలి, తెలంగాణ రేపు బంగారు తెలంగాణ నిర్మించుకోవాలి. ఆ విషయంలో మాకు పట్టుదల ఉంటుంది. ఆ క్రమంలో 123 జీవో విషయంలో ఈరోజు కోర్టుకు పోయారు. ఎవరు పోయారండి? స్థానికులు పోయారా? స్థానికులు కానివారు పోయారా? కాంగ్రెస్ వాళ్ళు పోయారా? టీడీపీ వాళ్ళు పోయారా? ప్రజలు పోయారా? చూస్తలేరు, ప్రజలకు అర్థమవుతలేదా? 123 జీవో ద్వారా బలవంతంగా లాక్కున్నది ఏముంటుందండి? పర్చేజ్ చేసింది, డైరెక్ట్ పర్చేజ్ విత్ ఫార్మర్. అదే కదా ఈ పర్చేసింగ్ మానవ సంబంధాలు ఉండాలి. అయిపోయిన తర్వాత చెప్పండి. మీరు మాట్లాడేటప్పుడు ముగ్గురు మాట్లాడేటప్పుడు నేను ఒక నిమిషం కూడా డిస్టర్బ్. ఇప్పుడు పర్చేజ్ డైరెక్ట్ రైతు దగ్గరికి పోయి నీకు ఇష్టమైతే అమ్ము కొనుక్కుంటాం, అక్కడ ప్రాజెక్ట్ కడుతున్నాం. దాంట్లో బలవంతంగా లాక్కునేది ఏముందా? అంటే కత్తి పెట్టి బ్లాక్ మెయిల్ చేసి సంతకం పెట్టమని బెదిరించారా? రేపు ఉన్నటువంటి ప్రాజెక్ట్ బలవంతం చేస్తున్నారని కూడా కొంతమంది విమర్శలు చేసినంత ఎవరు అనేది నేను ఫస్ట్ చెప్పింది. అదే రిషి గారు మల్లన్న సాగర్ విషయంలో లాఠీ చార్జ్ చేసినటువంటి సందర్భం చూసాము, దెబ్బలు తిన్న రైతులను చూసాము. లాఠీ చార్జు దెబ్బలు తిన్నటువంటి సందర్భము మీలాంటి వాళ్ళు పోయి అనవసరంగా రాజకీయం చేసి రైతులను రెచ్చగొట్టి అక్కడ ఏదో రాజకీయంగా లబ్ధి పొందినటువంటి అంశం వచ్చినప్పుడు 100% ప్రభుత్వం చేసేటువంటి చర్యలు చేస్తారు. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు ఏం చేశారు, మీరేం చేశారు, కాంగ్రెస్ వాళ్ళు ఏం చేశారు? రైతులు కదా కోర్టుకెళ్ళింది, రైతులు కాదా? రైతులు కాదు, కాంగ్రెస్ వాళ్ళు కోర్టుకెళ్ళి ఎమ్మెల్యేలుగా పోటీ చేసి ఓడిపోయిన వాళ్ళు కాంగ్రెస్ తరఫున. వారితో పాటు ఒక 10 మంది ఎంపీడీ చేసుకొని పేరు చూసుకోండి. నియంతృత్వ పక్కన బలవంతంగా లాక్కున్నారంటే అది ఎవరి విషయాలు చెప్పారంటే పోలవరానికి అడ్డమైంది అని చెప్పి 7 మండలాలు వీళ్ళు లాక్కురు కదా, కేంద్రం మీద మొత్తం ప్రభావితం చేసి నియంతృత్వం అంట. ఆర్డినెన్స్ అదే, దాని బలవంతం అంటారు. నా రాష్ట్రం ఉండాల్సినటువంటి 7 మండలాలు గుంజుకపోయి వచ్చినావు, దాని బలవంతం అంటారు. నీకు పోలవరం రేపు అడ్డమైతుంది అని చెప్పేసి. కాబట్టి ఏది బలవంతం ఏది కాదనేటువంటి ఒక స్పష్టత లేనటువంటి రోజు ప్రజలు లేరండి. వాస్తవమే 123 జీవో కింద అడిగినాము, కాలేదు. 2013 భూసేకరణ చట్టం కింద అని చెప్పేసి యూపీఏ గవర్నమెంట్ చేశారు. దానికి సవరణ తీసుకొస్తుంది కూడా మోడీ గారు ప్రతిపాదన తయారు చేశారు కదా. అది మంచిగానే ఉంటే సవరణ ఎందుకు? ఇప్పుడు కాదు, ఎప్పుడో 1800 తర్వాత ఇప్పుడు అయినటువంటి భూసేకరణ చట్టానికి ఈ రోజు వరకు రాలేదు. 2013 చట్టమే మన చట్టం చేసిన, అప్పటి వరకు అంత చిన్న చిన్న సవరణలే. మధ్యలో ఒకసారి 1984 ఒకసారి సవరణ చేశారు, మళ్ళీ 2013 డైరెక్ట్ చట్టం చేశారు. ఆ యాక్ట్ కూడా ఇంప్లిమెంట్ చేసినటువంటి సందర్భం లేదు. ఏ రాష్ట్రంలో ఎక్కడ ఇంప్లిమెంట్ అయిన సందర్భం లేదు. దాదాపు 7 రాష్ట్రాలలో 2013 చట్టానికి లోబడి మళ్ళీ వాళ్ళ రాష్ట్రాలలో చట్టాలు చేసుకున్నారు. ఇప్పుడు మన రాష్ట్రం కూడా మన అసెంబ్లీలో యాక్ట్ చేసినాము. ఆ యాక్ట్ ప్రకారం ఆల్రెడీ గవర్నర్ సిగ్నేచర్ అయిపోయింది, కేంద్ర హోంశాఖకు పోయింది, తర్వాత రాష్ట్రపతి గారి దగ్గర అక్కడ ఉన్నటువంటి వెసులుబాటు ఉపయోగించుకొని ఆర్టికల్ 252 ప్రకారం కేంద్రం చేసినటువంటి చట్టానికి కూడా రాష్ట్రం చేసుకునేటువంటి అవకాశం ఉన్న చట్టాన్ని అది రాష్ట్రపతి ఆమోదం పొందే విధంగా తీసుకొని ముందరకు వచ్చి రేపు భూసేకరణ చేస్తాం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఈ అనంతకాలంలో ఎన్ని వేల ఎకరాల భూసేకరణ జరిగిందో మీరు ఒకసారి చూడండి. గతంలో మీరు ప్రాజెక్టుల కోసం చేసినటువంటి భూసేకరణ ఎన్ని సంవత్సరాలు పెండింగ్లు పడ్డాయి, ఎన్ని సంవత్సరాలు కోర్టుకు తిరిగారు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఎన్ని ఎకరాలకు సంబంధించిన భూసేకరణ జరిగింది. అంటే సాఫీగా సాగితే రేపు ప్రాజెక్టులు కనుక కంప్లీట్ అయితే బతుకుండదు మాకు అనేటువంటి భయాందోళన. రైతులకి గ్రామస్తులకి ఎవరికి ఇబ్బంది లేదు, కేవలం ప్రతిపక్షాలు మాత్రమే వాళ్ళ చేత కేసులు వేయించారు మీరు చెప్పేది. మహేందర్ రెడ్డి గారు ఇప్పుడు ఆడలేక మధ్యలో కూడా అని చెప్పి ఎలా వాళ్ళ ఆర్గ్యుమెంట్ ఉంది. వాళ్ళ ఒకటి వాళ్ళు కళ్ళు పెట్టుకొని చూడాలి, చెవులు పెట్టుకొని వినాలి తప్ప ఇలా మా నాయకుడు మాట్లాడాడు ఏదో మాట్లాడారు మేము మాట్లాడని గ్యాదర్ కిషోర్ లాంటి గారు వ్యక్తి మాట్లాడతారని నేను అనుకోలేదు. ఎందుకంటే ఒక సామాజిక వర్గం నుంచి వచ్చి ఆ బాధలన్నీ కూడా తెలిసిన వ్యక్తి మాట్లాడతారని నేను ఊహించలేదు. తన నుంచి ఇటువంటి మాటలు వస్తాయని నేను ఊహించలేదు. ఎందుకంటే ఇలా ఏదో ఎవరు నేనైతే అసెంబ్లీ ప్రొసీడింగ్స్ చూడమే మానేసిన ఆల్మోస్ట్.
ఎవరో అన్నారు ఇట్లనే ఓడిపోయిన వాళ్ళు వేసిన కేసులు. ఓడిపోయిన వాళ్ళు న్యాయవాదులు అండి, మా వృత్తి న్యాయవాదం. మాకు పార్టీలకు అతీతంగా చేస్తాం. మేము పార్టీ ఏదైనా కావచ్చు, మేము పార్టీలకు అతీతంగా చేస్తాం. అంటే ఆ మాటలు ఏంటంటే వాళ్ళకు అహంభావానికి వాళ్ళ అక్కసుకు నిదర్శనం. ఆ మాటలన్నీ కూడా వాళ్ళ కిషోర్ గారు ఇప్పుడు మీరు అన్నట్టే నేను హరీష్ గారు కూడా అదే మాట. వాళ్ళ నేను చెప్పా కిషోర్ గారు వాస్తవాలే, వాళ్ళ యొక్క అహంభావానికి అక్కసుకు నిదర్శనాలు అవన్నీ మాట్లాడారు. ఎందుకంటే ఆ 123 జీవో ఎంత నేను మాట్లాడలే కదా, మేము చేసిన దాన్ని కోర్టు సమర్థించింది కదా, అది అప్రజాస్వామికము, అది 2013 చట్టానికి వ్యతిరేకంగా ఉందని కోర్టే చెప్పింది. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోవాలి, మాట్లాడిన మాటలు వెనక్కి తీసుకోవాలి. ఇలా అంత నిజంగా కూడా మీకు అంత అది ఉన్నట్టయితే, మీరు ఒక అంత పారదర్శకతగా ఉన్నట్టయితే, మీరు చాలా స్వచ్ఛంగా మీరు పరిపాలిస్తున్నట్టయితే, కోర్టు చేసిన మొట్టికాయలకి ఇవాళకైనా మాట మీరు వెనక్కి తీసుకోవాలి. వెనక్కి తీసుకుని ప్రజల క్షమాపణ చెప్పాలి. ఇలా మీరు మాట్లాడిన వ్యక్తులకు కూడా రాష్ట్రపతి ఆమోదం చెందితే 2016 చట్టం పిక్చర్ లోకి వస్తుంది. ఆ తర్వాత ఎటువంటి పరిస్థితి ఉంటుంది? దాని ప్రకారం గవర్నమెంట్ తీసుకోవచ్చు కదా, భూమి సేకరించవచ్చు కదా. మళ్ళీ దాని మీద మీరు కోర్టులకు వెళ్ళే అవకాశం ఉంటుంది. డెఫినెట్ గా రాష్ట్ర ప్రభుత్వం కాదు, తప్పకుండా నేను చెప్పేది ఏంటంటే 2013 చట్టానికి సవరణలు చేసే హక్కు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి లేదు. పెసులుబాటు ఉండొచ్చు కొన్ని చేయడానికి, కానీ ఎప్పుడైనా పార్లమెంట్ లో చేసిన చట్టమే పైచేయి అవుతుంది. ఆర్టికల్ 254 కింద ఇవాళ దీస్ ఆర్ ఆల్ రిపగ్నెంట్. ఇప్పుడు రాష్ట్రపతి యొక్క మందబలం ఉందని చెప్పి అసెంబ్లీలో పాస్ చేసుకుని రేపు పొద్దుగాల మోడీ గారితో మేము మంచిగా ఉన్నామని చెప్పి కేబినెట్ లో పాస్ చేసుకుని మీరు పోయి అక్కడ రాష్ట్రపతి కన్సెంట్ ఇస్తారు, తప్పకుండా ఇవ్వాల్సిందే. తనకున్న పరిధులను బట్టి తను ఇవ్వాల్సిందే. ఇచ్చిన తర్వాత ఆ చట్టం ఎంతవరకు 2013 చట్టానికి లోబడి ఉన్నదనేది ముఖ్యం. ఇవాళ ఆ 2013 చట్టానికి లోబడి ఉన్నప్పుడే పార్లమెంట్ లో అన్లెస్ పార్లమెంట్ లో ఆ చట్టానికి సవరణలు జరిగేంత వరకు ఏ చట్టాలు చేసినా చెల్లనీరమని మేము భావిస్తున్నాం. 2013 చట్టం ఉందండి, భూసేకరణ ఎలా సాధ్యమవుతుందంటే 2013 చట్టం ఉంది, భూసేకరణ కొరకు అది చట్టము. ఆ చట్టానికి అనుగుణంగా మీరు చేయాలి తప్ప ఆ చట్టాన్ని కాదని చెప్పి సాధ్యం ఎట్లా సాధ్యమైందని మీరు ఒక ప్రజలను తప్పుదో పట్టిస్తారు. మీరు ఇవాళ అది సాధ్యం కాదని చెప్పి డిస్కషన్ చేద్దాం కిషోర్ గారు. భూసేకరణ చట్టం ప్రకారమే ఎక్కువ మేలు రిషి గారు, ఇందులో మీరు తీసుకోవాల్సిన అంశాలు ఏంటంటే దాని అనేకమైన అంశాలు 2013 చట్టంలో సెక్షన్ 2 నుంచి మొదలుకుంటే అనేకమైన అంశాలు ఉన్నాయి. సెక్షన్ 11 దాని రివిజన్ ఆఫ్ మార్కెట్ వాల్యూ ఇవన్నీ చేసుకుంటూ వచ్చినాయి. ఇవాళ మార్కెట్ డబ్బులే ముఖ్యం కాదు ఇక్కడ. తను ఇంతకుముందు శోభ గారు చెప్పిన డబ్బులే ముఖ్యం, మానవ సంబంధాలు కూడా ముఖ్యం. ఇవాళ రెండోది చూసుకున్నట్టయితే 2016 తీసుకున్నట్టయితే ఇప్పుడు మీరు ఆ కన్సెంట్ తీసుకున్నట్టే రాష్ట్రపతి ఆమోదం వచ్చిన తర్వాత కూడా అది 2013 చట్టానికి లోబడి మాత్రమే ఉండాలి. చూసుకోండి తర్వాత చూద్దాం. గారు ఇక్కడ డబ్బులు ప్రధానం కాదు. వీళ్ళు మన కిషోర్ గారు చెప్తున్నది ప్రకారం ఏంటంటే మేము డబ్బులు ఇస్తున్నాము వాళ్ళు అమ్ముతున్నారని చెప్పేసి, అంటే ఈ కొనుక్కోవడము అమ్మబడడం అనేది ఇది కరెక్ట్ పద్ధతి కాదు ప్రభుత్వానికి. భూములు ఇచ్చే వాళ్ళకి ఒకవేళ ఎటువంటి అభ్యంతరం లేకపోతే వన్ టైం సెటిల్మెంట్ కి అది 5 లక్షలు కానివ్వండి, 10 లక్షలు కానివ్వండి, 20 లక్షలు కానివ్వండి, వాళ్ళు కనుక ఒప్పుకుని ఇస్తే కనుక ప్రాబ్లం ఏంటి? ఇక్కడ ప్రభుత్వము భయపెట్టో లేకపోతే బెదిరించో అదిరిచ్చో మీరు ఇక్కడ చేయకపోతే లేకపోతే మిమ్మల్ని ఈ పద్ధతిలో ఉంచుతాము లేకపోతే ఇలా మునిగిపోతారని చెప్పేసి కొనుక్కునే పద్ధతి, ఒక జీవోని అడ్డం పెట్టుకొని కొనుక్కునే పద్ధతి తీసుకొస్తే తప్పు. మేము ఏమంటా ఉన్నామంటే ఇక్కడ ఎవ్వరు కూడా ప్రాజెక్టులకు వ్యతిరేకం, ఇట్లా కూర్చున్న వాళ్ళం కానీ బయట ఉన్న వాళ్ళం కానీ మిగతా పార్టీలు కూడా ఎవ్వరు కూడా ప్రాజెక్టులకు వ్యతిరేకం కాదు. మేము అనేది ఏంటంటే ప్రజలను ఒప్పించండి, ప్రజలను మెప్పించండి, వాళ్ళు సంతోషంగా భూములు ఇచ్చేటట్టుగా మీరు వాళ్ళని దారికి తెచ్చుకొని తప్పిస్తే మేము గ్రామ సభలు పెడతాము, మేము బెదిరిస్తాము, జైళ్లలో పెడతాము, లాఠీ చార్జీలు చేస్తామని అంటే మాత్రం డబ్బులు ఇస్తున్నా కొనుక్కుంటున్నామని కిషోర్ గారు మేము బలవంతంగా తీసుకోవట్లేదు, వాళ్ళు ఇస్తేనే మేము తీసుకుంటున్నాము, బలవంతం సేకరణ జరగట్లేదు, వాళ్ళు హ్యాపీగా ఇస్తున్నారు, లైన్లు కడుతున్నారు, ఇస్తున్నారు వాళ్ళు చెప్తున్నారు. సరే ఇవ్వనండి, వాళ్ళు వద్దని మాట్లాడలేదు. ఎందుకంటే ప్రజల ఇష్టానికి వ్యతిరేకంగా ఇచ్చే వాళ్ళకి వ్యతిరేకంగా మనం మాట్లాడడానికి హక్కు మనకు లేదు. ఇలా నిజంగా కూడా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉన్నట్టయితే మీరు 2013 చట్టానికి కూడా మీరు నోటిఫికేషన్ ఇవ్వండి. ఎంతమంది 2013 చట్టం కింద వస్తారు, ఎంతమంది సైమల్టేనియస్గా ఇవ్వండి.
సైమల్టేనియస్ గా ఇచ్చిన తర్వాత ఎంతమంది ఇప్పటికే మంత్రి స్పష్టం చేశారు 2013 ఉంటుంది, మా కొత్త చట్టం 2016. నేను అనేది అట్లా కదండి, చట్టం కాదు. నేను అనేది ఏంటంటే మీకు అర్థం కావట్లే. 2013 కింద కూడా భూసేకరణ చట్టం కొరకు మీరు నోటిఫికేషన్ ఇవ్వండి. సైమల్టేనియస్ గా 123 ఎంతమంది ఎటు వస్తారని మీరు ఆలోచించండి. ఇలా మేము 123 తీసుకున్న బెదిరించి తీసుకున్న తర్వాత ఒకటి రాష్ట్రపతి ఆర్డినెన్స్ ఆమోదం వచ్చిన తర్వాత అఫీషియల్ గా చట్టం ఎందుకు వెళ్ళకూడదు అంటే ఒకటి రాష్ట్రపతి ఆర్డినెన్స్ ఇస్తారా, ఆర్డినెన్స్ ఇస్తే ఆర్డినెన్స్ మళ్ళీ ఛాలెంజ్ చేయొచ్చు, అది వేరే విషయం. కానీ ఓడిపోయిన వాళ్ళు ఎన్నికల్లో ఓడిపోయిన వాళ్ళు ఛాలెంజ్ చేస్తున్నారు తప్ప యాక్చువల్ రైతులు చేయట్లేదు అన్నారు. మామూలుగా గ్రామాల్లో ఉండే దళితులు కానీ చిన్న చిన్న రైతులు కానీ ఎవరన్నా హైకోర్టు గడపెక్కి హైకోర్టులో ఛాలెంజ్ చేస్తాం, హైకోర్టులో ఛాలెంజ్ చేయటం కానీ సుప్రీంకోర్టుకి వెళ్తాం కానీ ఒక సామాన్య రైతుల వల్ల సాధ్యమవుతుందా? వాళ్ళకి ఎవరో ఒకళ్ళు అండ కావాలి, ఎవరో ఒకళ్ళు కావాలి, లాయర్స్ లేక కాంగ్రెస్ పార్టీ ఇంకో పార్టీ ఎవరో ఒకళ్ళు కావాలి. అది వెళ్తామో తప్పుడుతున్న సబు కాదు. అసలు ఒకటి 2013 చట్టం ప్రకారం ప్రభుత్వం ఎంత పే చేయాలి, దీని ప్రకారం ఎంత పే చేయాల్సి వస్తుంది, ప్రభుత్వానికి ఎంత ఎక్కువ అధిక వ్యయం అవుతుంది, దాని మీద అసలు వైట్ పేపర్ ఎవరు మిగతా అన్ని పక్షాలను సంప్రదించరు, గ్రామ సభలే పెట్టట్లా. ఎంత అవుతుంది మహా అయితే ఒక 100 కోట్లు 200 కోట్లు ఎంత అవుతుందో తెలియదు మనకి. కానీ అసలు మల్లన్ సాగర్కి మీరు మల్లన్ సాగర్ 50 TMCని విరమించుకోండి. 50 TMC 19 టైమ్స్ లిఫ్ట్ చేసి 50 TMC పెడతామని సాధ్యం కాదు. అది 4 TMCలో 5 TMCలో పెట్టండి. సాధ్యం కాని పని మీరు చేయబోవటం అన్నది ఏమాత్రం సబబు కాదు. దానికి ఎవరు నిపుణులు ఎవరు కూడా అది అంగీకరించట్లా. 19 టైమ్స్ లిఫ్ట్ చేసి ఒక చోట 50 TMC స్టోర్ చేస్తామంటే ప్రపంచంలో ఎక్కడ ఎప్పుడు జరగని వ్యవహారం అది. అందువల్ల ఇది సాధ్యం కాదు. అందువల్ల మీరు 5 TMC కట్టండి. ముందు 5 TMC కట్టాక ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. అసలు మీ ఇంట్రెస్ట్స్ మీద మీ వ్యవహార శైలి పట్ల ప్రజలంతా కూడా అనుమానం ఉంది. వారు మిస్కమ్యూనికేట్ చేస్తున్నారు, తప్పది. ప్రపంచంలో ఎక్కడ జరగలేదు కాబట్టి ఇక్కడ కట్టొద్దు. 19 సార్లు ఎట్లా లిఫ్ట్ చేస్తారు టెక్నికల్ గా మాట్లాడే చేస్తారు. ఎక్స్పర్ట్స్ అంటే ప్రభుత్వం ఎక్స్పర్ట్ లేకుండా ప్రభుత్వం ఇంజనీరింగ్ వ్యవస్థ లేకుండా చేస్తారా? గతంలో చేసినటువంటి వాటిని ఇంకా కొనసాగింపుగా 8,000 కోట్ల మొబిలైజ్ చేసినటువంటి చిత్తగా కాలువ తూబి అవతల నుంచి పర్మిషన్ లేకుండా మహారాష్ట్రతో మేము ఇంత పొడుగున్నాం అంత పొడుగున్నాం అని చెప్పుకొని మేము దొంగ పని చేస్తలేం కదా. అక్కడ గోదావరిలో పోతున్నటువంటి వృధా నీటిని వాడుకునే విధంగా తెలంగాణకి ఎట్లా ఉపయోగించుకునే దాంట్లో విధంగా 100% తీసుకొచ్చి కనుక మనం నిల్వ చేసుకుంటే 2-3 సంవత్సరాలు కరువు వచ్చినా కూడా తెలంగాణ కనీసం నీటి వస్తాను ఉండాలనేటువంటి ఒక ఉద్దేశంతో చేస్తున్నారు. 4 TMC కట్టుకోరు 5 TMC కట్టుకోరు మా నీళ్ళు మాకు గోదావరి పత్రం కిందికి పోయినట్టుగా వారు మాట్లాడితే మాత్రం ఇది కరెక్ట్ కాదు. కేసీఆర్ గారు కూర్చొని చెప్పారు మొత్తం చూడండి. గతంలో అట్లనే మీరు కావాలని చెప్పేసి గత ప్రభుత్వాలు కూడా తెలంగాణ నిర్వీర్యం చేసే పద్ధతి సాధ్యం కాదు మీరు పైకున్నారు మేము కిందుకున్నా అని చెప్పేసి దొంగ ముచ్చట చెప్పారు. మళ్ళీ ఈ రోజు సివిల్ కూర్చొని మళ్ళీ దొంగ ముచ్చట చెప్పి తెలంగాణ హైకోర్టు తీర్పును ఇవాళ కోదండరామ్ గారు కానీ లేకపోతే ఇతర వామపక్షాలు కానీ లేకపోతే ఎవరైతే సంరక్షణ కమిటీ ఉందో వాళ్ళందరూ కూడా వెల్కమ్ చేస్తూ ఉన్నారు. సో ఖచ్చితంగా చాలా మంచి నిర్ణయం వచ్చిందని. మీరేమో 2016 ప్రకారం వెళతాం అనుకుంటే కనుక ఒకవేళ అది రేపు కోర్టులో నిలబడకపోతే చాలా మంది ఇప్పుడు నిలబడదని చెప్తున్నారు. ఏం చేయబోతుంది తెలంగాణ ప్రభుత్వం? నిలబడదనేటువంటి చర్చ లేదు. నిలబడకపోతే అని అడిగితే ఎప్పటికీ చాలా మంది చెప్తున్నారు కదా మళ్ళీ కోర్టుకి వెళ్తాం, కోర్టులో అది కూడా రాష్ట్రపతి సంతకం పెట్టి తీసుకొచ్చింది కూడా చెల్లదని చెప్పేసి వీళ్ళే డిసైడ్ చేసి మరి రాష్ట్రపతి ఎందుకు, ప్రజాస్వామ్యం వ్యవస్థ ఎందుకు, డెమోక్రసీ ఎందుకు? జ్యుడిషియల్ సిస్టమ్ మొత్తం పరిపాలిస్తుంది అనుకున్నప్పుడు జ్యుడిషియల్ సిస్టమే పెట్టేసేయాలి దేశానికి, దేశాధినేతగా. రాష్ట్రపతి ఇప్పుడు కోర్టు తెలంగాణ ప్రభుత్వం 2013 లోబడే ఉండేటువంటి చట్టాలని 7 రాష్ట్రాలు ఆల్రెడీ చేసుకున్నాయి. దాని ప్రకారమే గుజరాత్ లో కూడా జరుగుతుంది, మహారాష్ట్రలో కూడా జరుగుతుంది. ఒక 7 రాష్ట్రాలు చేసుకుని భూసేకరణ చేస్తున్నాయి ఆల్రెడీ. దాంట్లో భాగంగానే మేము కూడా పోతామని చెప్తున్నాము. కాకూడదు అన్నట్టు లేకపోతే చేయకూడదు మేమే చేస్తున్నాం అన్నట్టు. ఆల్రెడీ చెయ్యని చేస్తేనేమో ఎడలేని చేసి అంటారు, ఆల్రెడీ ఉన్నది చేస్తుంటేనేమో అది సాధ్యంగా అని చెప్పేసి 2 మీదే. ఋషి గారు కిషోర్ గారు నేను అనేది అంటే కిషోర్ గారు 7 రాష్ట్రాలు తీసుకున్నదాన్ని 7 రాష్ట్రాలు తీసుకోండి. మీరు ఆ యాక్ట్లను చదవండి, ఆ అమెండ్మెంట్స్ చదవండి. మీరు ఇక్కడ కూడా 2013 చట్టానికి సవరణ చేసే అధికారం ఏ రాష్ట్రాలకు లేదు కాబట్టి అమెండ్మెంట్స్ గురించి లేదు. చేసింది అమెండ్మెంట్ చేసిండ్రు, అమెండ్మెంట్స్ కాదు. 2013 అమెండ్మెంట్ చేసే అధికారం రాష్ట్రాలకు లేదు. ముఖ్యమంత్రి గారు కొత్త చట్టం అన్నారు, నీటిపారుదల శాఖ మంత్రి గారు ఇది సవరణ అన్నారు. చాలా క్లియర్ గా వారిద్దరు స్టేట్మెంట్స్ చాలా డిఫరెన్స్ కనిపించింది. ముఖ్యమంత్రి గారు ఎప్పుడు చెప్పారు?
సభలో ఆ వేళ చెప్పారు. ఆ వేళ తర్వాత మాట్లాడి బయటకు వచ్చిన తర్వాత హరీష్ రావు గారు సవరణ చెప్పారు. దాన్ని ఇరిగేషన్ మంత్రి గారు పెట్టిన ప్రతిపాదన తర్వాత కేసీఆర్ గారు వచ్చి చెప్పి దాన్ని క్లియర్ చేస్తూ మధ్యలో లేచి ఇది సవరణ చట్టమా ప్రత్యేక చట్టం అని చెప్పి జానారెడ్డి గారు క్లారిఫికేషన్ అడిగితే దానికి స్పష్టత ఇస్తూ కేసీఆర్ గారు చెప్పారు. సో స్పష్టత ఉంది, కొత్త చట్టం సవరణ కాదు అని. చిన్న బ్రేక్ తీసుకుందాం, లైవ్ షోలో చర్చ కంటిన్యూ చేద్దాం. లైవ్ షో. ఫీజు రీఎంబర్స్మెంట్ అనేది ముఖ్యమంత్రి సమాధానానికి సంతృప్తి చెందలేదు, ప్రతిపక్షాలు నిన్న వాకౌట్ చేశాయి. శోభరాణి గారు, ఒకటి, ముఖ్యమంత్రి గారు ఇప్పటివరకు ఉన్న బకాయిలు 2015-16 సంవత్సరానికి ఈ సంవత్సరం లోపు మార్చి 31 లోపు బకాయిలు చెల్లిస్తా ఉన్నారు. కాంగ్రెస్ అనుసరించిన విధానాన్ని మేము కొనసాగిస్తున్నాం, చట్టం దానికి సంబంధించి ఏ మార్పులు చేయలేదని చాలా క్లియర్ గా ఇప్పటివరకు 4,800 కోట్లు బకాయిలు చెల్లించాం, మిగతావి చేస్తాం. కానీ ఎందుకు సంతృప్తి చెందలేదు ప్రతిపక్షాలు వాకౌట్ చేయడానికి కారణం ఏంటి? ఇక్కడ ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి సమాధానంలో పాత ఏదైతే అంటే గత ప్రభుత్వాల యొక్క విధానాలని మేము కూడా అనుసరిస్తున్నాం. కాంగ్రెస్ ఏదైనా గత ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ అంటే బహుశా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తీసుకొచ్చారు. కాబట్టి మేమేమంటున్నామంటే అసలు తెలంగాణ ఉద్యమం వచ్చిందే నీళ్లు, నిధులు, నియామకాలు, ఉద్యోగాలు ఈ విషయంలో మనము పోరాటం చేశాము, తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాము. కానీ కేసీఆర్ గారు నిన్న స్టేట్మెంట్ అసెంబ్లీలో మాట్లాడిన విధానం చూస్తే గత ప్రభుత్వాల విధానాల్ని అనుసరించడానికి తెలంగాణ రాష్ట్రం ఎందుకండి, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఎందుకండి ఈ రాష్ట్రానికి చెప్పండి. దానిలో విభిన్నం ఉండాలి, తేడా ఉండాలి. ఈ ప్రాంత ప్రజలకు మేలు చేసే విధంగా కేసీఆర్ గారి ప్రకటన ఉంటుందని కదా, కేసీఆర్ గారి విధానాలు ఉంటాయని కదా, ఇంతమంది ఉద్యోగాలు వస్తాయని కదా ఆత్మ బలిదానాలు చేసుకొని తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నాం. కానీ వాళ్ళ కేసీఆర్ ప్రకటన చూస్తే, నిన్న చూసిన దాని ప్రకారం చూస్తే చాలా కాలేజీలను మూత పడేసే విధంగా ఆయన ప్రకటన ఉంది. అంటే ఇంటర్నల్ గా హైడెన్ ఎజెండా ఏమైతే ఉందంటే కేసీఆర్ గారికి బీఈడీ కాలేజీలు మూసేయాలి. ఆయన మాట్లాడిన దాని ప్రకారం చెప్తున్నాను. ఇంతమంది మళ్ళీ టీచర్స్ పోస్టులకు వాళ్ళు క్వాలిఫై అయితే ఇంతమంది ధర్నాలు చేస్తారు, 40,000 మంది 50,000 మంది ఎవ్రీ ఇయర్ వస్తా ఉంటే ఎక్కడి నుంచి ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి మాట్లాడారు. నేను ఓపెన్ గా హౌస్ లో మాట్లాడారు. కానీ మరి అదే టైంలో ఏడాదికి 42,000 మందికి ఉపాధ్యాయ శిక్షణకు సంబంధించి కూడా కార్యక్రమం టేకప్ చేస్తుంది గవర్నమెంట్. చేస్తుందని చెప్పుకుంటూ నేను నిన్న మాట్లాడిన దాని ప్రకారం చెప్తున్నా. కేసీఆర్ గారు మాట్లాడే విధానము ఈ ప్రతి సంవత్సరం కూడా 40,000 మంది ఉద్యోగాల కోసం, టీచర్ పోస్టుల కోసం వస్తే ఎక్కడి నుంచి ఉద్యోగాలు తెచ్చిస్తాం, ఎక్కడి నుంచి వస్తే ఉద్యోగాలు అని చెప్పేసి మాట్లాడారు. అంటే తెలంగాణ ఉద్యమంలో ఇచ్చినటువంటి హామీలని కూడా, తెలంగాణ ఉద్యమంలో మాట్లాడినటువంటి విధానాలని కూడా ఇవాళ తప్పుడు తలకలాగా ఇవాళ కేసీఆర్ గారి ప్రకటన నిన్న ఉంది. రెండోది ఏంటంటే మేము పాత బకాయిలు చెల్లిస్తాము అని చెప్పేసి గట్టిగా మాట్లాడాల్సిన కేసీఆర్ గారు పలానా కాలేజ్ బాగాలేదు, పలానా కాలేజ్ ఈ విధంగా ఉంది, పలానా కాలేజ్ ఈ విధంగా ఉందని చెప్పేసి అన్ని కాలేజీలకు ఏదో ఒక నిబంధనలు పెడతా ఉన్నాం. నిజంగానే తప్పులు తడకలో ఉన్నటువంటి కాలేజీలు మూతవేయండి, విద్యార్థులకు మేలు చేయండి, మేము కాదనట్లేదు. కానీ ఇవాళ ఫీజు రీఎంబర్స్మెంట్ వల్ల ఎవరైతే బడుగు బలహీన వర్గాలు, పేద వర్గాలు, కింది అట్టడుగు వర్గాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు చదువుకోవడానికి ఒక అవకాశంగా ఉన్నటువంటి ఒక పథకం అది. దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయాల్సిన బాధ్యత వీళ్ళు కేసీఆర్ గారి మీద ఉంది. 4,000 కోట్లు కాదు, 10,000 కోట్లైనా సరే మేము పెడతామనే పద్ధతిలో కేసీఆర్ ప్రకటన ఉండాలి. ఎవరికి కూడా అన్యాయం జరగనివ్వమనే పద్ధతిలో ఉండాలి తప్పిస్తే. ఎందుకు బకాయిలు ఉంటున్నాయి కూడా ఆయన సాంకేతిక సమస్య ఒకటి చెప్పారు కదా, అంటే ఇంకా మధ్యలో కూడా ఆల్రెడీ రిషి అయిపోయింది. ఈ అకాడమిక్ ఇయర్ ఎండ్ అయ్యే వరకు మనకి క్లారిటీ రాదు. దీనివల్ల ఎవరు నష్టపోతా ఉన్నారు? కేసీఆర్ గారి బకాయిలు గానీ లేకపోతే కాలయాపన గానీ దీనివల్ల ఎవరు నష్టపోతా ఉన్నారు? పేద వర్గాలు, బడుగు బలహీన వర్గాల వాళ్ళు, దళితులు కదా, కింది వర్గాల వారు కదా, ఎవరైతే ఫీజులు కట్టలేకుండా కాలేజీలలో చేరుతున్న వాళ్ళు కదా నష్టపోతున్నది. కాబట్టి వాళ్ళ కేసీఆర్ గారు 30 నెలలు ఇంకే ఆల్రెడీ 30 నెలలు అయిపోయింది, ప్రభుత్వం వచ్చింది 30 నెలలు అయిపోయింది. కేసీఆర్ గారు ఇల్లు కట్టుకోవడానికి 1000 కోట్లు వచ్చింది, లేకపోతే ఇంకేదో చేసుకోవడానికి 1000 కోట్లు. నేను చెప్తాను, ముఖ్యమంత్రి గారు ఇల్లు కట్టుకోవడానికి ఏమంటారు డెడ్ లైన్ పెట్టుకొని పలానా టైం నుంచి పలానా హైదరాబాద్ లో లెక్కని చెప్తారు సార్ అందరూ. ల్యాండ్ వాల్యూ గానీ కన్స్ట్రక్షన్ వాల్యూ గానీ చెప్తా ఉన్నారు, అందరు చెప్తా ఉన్నారు 1000 కోట్ల రూపాయల వాల్యూ అని చెప్తా ఉన్నారు. నేను ఏమంటా ఉన్నా అంటే కేసీఆర్ గారు ఏదైనా పెట్టుకోవడానికి, ఒక నిమిషం కేసీఆర్ గారు ఏదైనా తలుచుకుంటే పలానా టైం నుంచి పలానా టైం వరకు అయిపోవాలని చెప్పేసి ఏ విధంగా నిబంధన పెట్టుకుంటా ఉన్నాడు. అనేక మంది లక్షలాది మంది విద్యార్థుల యొక్క భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని, ఈ రాష్ట్ర యువతను దృష్టిలో పెట్టుకొని ఫీజు రీఎంబర్స్మెంట్ ని వెంటనే ఎందుకు డిక్లేర్ చేయట్లేదు చెప్పండి? దాని మీద ఇంత గొడవ ఎందుకు? ఇప్పుడు 2-3 రోజులుగా ఇదే విషయం మీద రగడ జరుగుతా ఉంది. అనేక మాటలు ప్రతిపక్షాలకి తప్ప ఇంకేం లేదా, ఇది ఒకటే సమస్య. డెఫినెట్ గా ఇప్పుడు అసలు తెలంగాణ ఉద్యమం, తెలంగాణ రాష్ట్రం ఏర్పడేది నిధులు, నియామకాలు, నీళ్ల విషయంలో అన్నప్పుడు డెఫినెట్ గా నియామకాలలో ఈ రాష్ట్ర ప్రజలకు, ఈ రాష్ట్ర యువతకు అన్యాయం జరుగుతా ఉంటే
ఉంటాయి, లేకపోతే అసలు చదువుకునే అవకాశం ఇవ్వద్దని ఒక దురుద్దేశంతో వాళ్ళు పెడతా ఉంటే డెఫినెట్ గా కొట్లాడకపోతే ఏం చేస్తారు చెప్పండి. ఒకటి ఇందులో పొలిటికల్ గెయిన్ కోసం ప్రతిపక్షాలు ఆలోచిస్తున్నాయా? నిన్న టీఆర్ఎస్ నాయకులు కొంతమంది అన్నట్టు, అంటే ముఖ్యమంత్రి గారు అంత స్పష్టంగా సమాధానం చెప్తూ ఉన్న వాకౌట్లు చేయడం, లేకపోతే సరైన సమాధానం రాలేదనడం ఎట్లా? కేసీఆర్ గారు ఏమన్నా మునియా ఋషా అని సర్వసంగ పరిత్యాగం ఏమన్నా ఆయన మాట్లాడినప్పుడు తెలంగాణ ఉద్యమం కొరకు ఏం మాట్లాడిండు, ఆయన గేమ్ కొరకు ఏం మాట్లాడిండు కదా, తెలంగాణ ప్రజల గేమ్ కొరకు కాదు, ఆయన లబ్ధి కొరకు ఇలా తెలిసిపోయింది కదా. ఏ పార్టీ అయినా రాజకీయ పార్టీ అయినప్పుడు తప్పకుండా పొలిటికల్ గేమ్ ఉంటుంది, దాని వెనుక ఉంటుంది. అలాగే ప్రజా సమస్య కూడా కంపల్సరీ ఉంటుంది. పేద విద్యార్థుల విషయం రాజకీయాలకు ఉపయోగిస్తున్నారనే పాయింట్ కదా. ఏ ఇష్యూనైనా ప్రజల సమస్య ఉంటది అక్కడ. మీ యొక్క ఫెయిల్యూర్ మాకు డెఫినెట్ గా మాకు చేకూరుతుంది. రెండోది మాట్లాడేది ఏంటంటే, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అది ధనిక రాష్ట్రం, అది అందరికి తెలిసిన విషయం. ధనిక రాష్ట్రంలో ఫీజులు రీయింబర్స్ చేయకపోవడం అంటే పాత ప్రభుత్వాలు అంటే పాత ప్రభుత్వాలకు విభిన్నంగా నువ్వు ఉండాలని ఆ పాత ప్రభుత్వాలు సమైక్య రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వాలు అవి. అప్పుడు నువ్వు ఏం మాట్లాడినావు? సమైక్య రాష్ట్రంలో ఉన్నాం కాబట్టి తెలంగాణ బిడ్డలకు అన్యాయం జరుగుతుందని మాట్లాడిన కదా. ఇలా నీ దానిలోనే మరి తెలంగాణ బిడ్డలకు అన్యాయం జరుగుతుంది కదా. ఇలా మేము అడిగే ప్రశ్న అది. పాత చింతకాయ పచ్చడి మాదిరిగా ఆ ప్రభుత్వాలు అని చెప్పి ఆ ప్రభుత్వం ఎందుకంటే. ఇంకోటి, మీరు ఎందుకు సభా హక్కుల సంఘం నోటీస్ ఎందుకు ఇచ్చారు? మీరు పేర మార్చులు ఏమి ఇచ్చిండ్రు? 4,000 కోట్ల బకాయిలు మేము విడుదల చేస్తున్నామని ఇచ్చిండ్రు. 4,480 ఇప్పటిదాకా చేశారు. మీరు చూడండి, 3,000 చిల్లర కోట్లు మళ్ళీ ఇస్తున్నామని చెప్పారు March 30 లాస్ట్ టైం. అందులో బయటకు వచ్చినాక ఏం చెప్పారు? మీరు రిలీజ్ చేసిన కొడితే 1000 కోట్లేమో. తర్వాత విడుదల వరకు ఒకసారి 300 కోట్లు, ఒకసారి 200 కోట్లు ఇచ్చి కూడా వచ్చారు. అంటే సభాముఖంగా సభాసాక్షిగా చెప్పిన దానికే అక్కడ నీకు గతి లేదు. మరి ఇవాళ దాని తప్ప ఇవాళ మార్చి వరకు మేము ఏం చేస్తాం? గత ప్రభుత్వాలను నెట్టుకుంటూ వచ్చేసిన దానికి గ్యారంటీ ఉంది సార్. పలానా డెడ్ లైన్ బట్టి ఈ డెడ్ లైన్ అందరికి ఇచ్చేస్తున్నా, ఈ డెడ్ లైన్ ఉన్నప్పుడు అందరికి పోతే ఎందుకు చెప్పచ్చు? దాన్ని దాటవేత విధంగా, సాచవేత విధంగా తెలంగాణ విద్యార్థులను ఒక డోలాయమాన పరిస్థితుల్లోకి నెట్టి ఆత్మస్థైర్యంతో చదువుకోకుండా పోయి ఇప్పుడు మా ఫీజు వస్తుందో రాదో, ఏదైనా ఎగ్జామ్ రాయడం మీరు రాసినా లాభం ఏంది, మా సర్టిఫికేట్ వస్తుందో రాదో, రేపు పొద్దుగాల క్యాంపస్ ఇంటర్వ్యూలకు రేపు పొద్దున క్యాంపస్ ఇంటర్వ్యూలకు మేము అటెండ్ అవుతామాగామా అన్న ఆలోచనలు నెట్టేదాను. ఆ విద్యార్థికి ఏంటంటే, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు పెట్టింది? పేదవాడికి కూడా పెద్ద చదువులు దూరం కాకూడదు, వాళ్ళు ఆత్మస్థైర్యాన్ని నింపాలి, ప్రజలను వాళ్ళ కాళ్ళపైన వాళ్ళు నిలబెట్టుకోవాలనే ఉద్దేశం కొద్ది ప్రవేశపెట్టిన పథకాన్ని అలా నీరుగార్చే విధంగా ఆ ప్రభుత్వాలు చేసినాయి. కేవలం తెలంగాణ ఉద్యమం ఏంటంటే, ఏదైతే శోభక్ గారు చెప్పినారో నీళ్లు నిధులు నియామకాల గురించి జరిగిన ఉద్యమాల్లో ఇప్పుడు ఏం జరిగిందా అంటే, నీళ్లలో నుంచి నిధులను రాబట్టి ఇలా వేరే పార్టీలోకి వేసిన ఎమ్మెల్యేలను ఆ పార్టీలో నియమించుకోవడానికి సీఎం చెప్పిన ఆన్సర్ తో వారు స్పష్టం చేసిన దాంతో మీరు సంతృప్తిగా లేరు. సో మీ డిమాండ్ ఏంటి? ఏం చేయాలి? ఎందుకంటే పోరాటం కొనసాగుతుందని నిన్న బట్టి విక్రమార్క చెప్పారు సార్. ఆ ఫీజులు ఇమ్మీడియట్ గా రీఎంబర్స్ చేయాలి వాళ్ళకు. విద్యార్థులకు ఫీజులతో తలనొప్పి లేకుండా మేనేజ్మెంట్లు ఏం చేస్తుంది? ఇలా మాట్లాడుతున్నారు. వాళ్ళ ఎమ్మెల్సీ అభ్యర్థి పల్లారే ఆయన అడుగుతా, తెల్లారైతే నేనే 10 ఫోన్లు చేస్తా, అయ్యో మీ సర్టిఫికేట్లు ఎట్లా ఇస్తామని మేము ఫీజు చేయండి, నేనే 10 ఫోన్లు చేస్తా పల్లారాయేశ్వరుడు నా కాన్స్టిట్యూన్సీలో వస్తే అన్నాజారా చూడే మా వాళ్ళు మళ్ళీ ఫీజు రీయింబర్స్మెంట్ తప్పకుండా ఫీజులు మొత్తం వాళ్ళ అకౌంట్ లో పడాలి. ఆన్లైన్ పేమెంట్లు ఇవన్నీ చేసేయండి. పెద్ద నోట్ల ఇబ్బంది కూడా దీనికి లేదు, ఆన్లైన్ పేమెంట్లు చేసేయండి. నరసింహ గారు, ఒకటి ఫీజు రియంబర్స్మెంట్ అవ్వకపోవడం విద్యార్థుల సర్టిఫికెట్లు బయటకు రావడానికి లింక్ ఉంది. చాలా మంది ఇప్పుడు మహేందర్ రెడ్డి గారు చెప్పినట్టే ఎక్కువ ఫిర్యాదులు వస్తూ ఉన్నాయి. అయితే సీఎం చెప్పిన దాంట్లో ఆయన టెక్నికల్ సమస్య తీసుకోవాల్సిన అవసరం ఉందా, లేకపోతే వన్ టైం సెటిల్మెంట్ లాగా ఇప్పటివరకు ఎంత ఉన్నాయో అంత ఒకేసారి రద్దు చేసే అవకాశం? సీఎం చెప్పింది నేను స్పష్టంగా విన్నా. విద్యా ప్రమాణాలు అడుగంటిపోతున్నాయి కాలేజీలో, సరైన లెక్చర్స్ లేరు, సరైన సంఖ్యలో ప్రొఫెసర్స్ లేరు, వాళ్ళ నిబంధనల ప్రకారం యూజీ నిబంధనల ప్రకారం ఉండాల్సిన పిహెచ్డీ లేరు అని చెబుతున్నారు. వాస్తవం అది. లేకపోతే అది ఫీజు రీయింబర్స్మెంట్ అప్పుడే ఎందుకు వస్తుంది ఆ విషయం? మిగతా అంతకుముందు ఎందుకు పెట్టించుకోవాలా? మామూలుగా వాళ్ళ ప్రమాణాలు పెంచడానికి మీదే కృషి చేస్తున్నారు. ఏం చేస్తున్నారు? అసలు ప్రభుత్వం వల్ల అవుతుందా? విద్యా ప్రమాణాలు పెంచడం అనేది ప్రభుత్వం చేయగలదా? విద్యా ప్రమాణాలు వాళ్ళ ప్రభుత్వ కాలేజెస్ పెట్టమంటే, ప్రైవేట్ వాళ్ళు కాలేజెస్ పెట్టమంటే ఇంతమంది చదువుకునే అవకాశం లభించింది. దాంట్లో ప్రభుత్వం జోక్యం లేదు. ప్రభుత్వ కళాశాలలో కానీ ప్రభుత్వ పాఠశాలలో కానీ ఏమైనా గొప్ప ప్రమాణాలు ఉన్నాయా? అసలు గత 2.5 ఏళ్లుగా స్కూల్స్ ఎన్ని మూసారు? మహబూబ్ నగర్ జిల్లాలో కానీ మిగతా జిల్లాలో కానీ అనేక స్కూల్స్, ప్రైవేట్ స్కూల్స్ మూసేస్తాం జరుగుతుంది. కొన్ని వేల స్కూల్స్ మూసేశారు. ఎందువల్ల మూసేస్తున్నారు? ఏంటి కారణం అన్నది అసలు ఎప్పుడు శోధించారా? ప్రాథమిక విద్యను గురించి, మాధ్యమిక విద్యను గురించి అసలు దాని మీద లోతైన అధ్యయనం చేశారా? లోతైన అధ్యయనం చేయకుండా విద్యా ప్రమాణాలు పెరగాలంటే ఎలా పెరుగుతాయి?
విద్యా ప్రమాణాలు ఖచ్చితంగా పెరగాలి. దానికి ఏంటి మీరు తీసుకున్న కఠిన చర్యలు ఏంటి, లేక మీరు తీసుకున్న ఏ ప్రమాణాల ప్రకారం ఏ చర్యలు తీసుకుపోతున్నారు అన్నది స్పష్టత లేదు ప్రభుత్వానికి. ప్రభుత్వం స్పష్టత లేకుండా ఫీజు రీయింబర్స్మెంట్ వచ్చేసరికి కాలేజీలను దొంగలాగా చూడటం, మీ దగ్గర లెక్చర్ లేరు, మీరు దొంగతో అది సరికాదు. ప్రమాణాలన్నీ నిరంతరం పాటించాలి, నిరంతరం మీరు దాని మీద అజమాయిషీ పెట్టాలి. అసలు అజమాయిషీ పెట్టే పరిస్థితి లేదు ఇక్కడ. ప్రభుత్వ స్కూల్లో కానీ ప్రభుత్వ కళాశాలలు ఇంకా అధ్వానంగా ఉన్నాయి. ప్రభుత్వ కళాశాలలో ఏమైనా ప్రమాణాలు ఉన్నాయా? సో ఇంపార్టెంట్ సెక్టర్ ఇగ్నోర్ చేస్తున్నట్టు టోటల్. అసలు పైగా ఇంటర్మీడియట్ ఇక్కడ ప్రైవేట్ కాలేజీలకు ఇచ్చి పారేశారు. ఇంటర్మీడియట్ ని అవుట్ సోర్సింగ్. ఇంటర్మీడియట్ అసలు వీళ్ళు ప్రభుత్వ కాలేజీలో ఎక్కడ నడుస్తున్నాయా, అక్కడ ఏమైనా ప్రమాణాలు ఉన్నాయా? ఇంటర్మీడియట్ ని మీరు ఎందుకు పట్టించుకోవట్లా? ఇంటర్మీడియట్ ఎందుకు పట్టించుకోవట్లేదు? అసలు ఎంసెట్ తీసేద్దాం ఉన్నారు. వాళ్ళ చాలా మంది ఎంసెట్ లో ఉత్తీర్ణులైన వాళ్ళు కూడా ఇంజనీరింగ్ సీట్లు లేవు, అసలు ఇంజనీరింగ్ చేరట్లా. అందువలన ప్రభుత్వానికి సమగ్రమైన విద్యా విధానం లేదు. రైట్. కిషోర్ గారు, ఈ ఇబ్బంది నుంచి ఏ రకంగా ప్రభుత్వం బయటపడుతుంది, ఎందుకు ఒక స్పష్టమైన హామీ ఇవ్వలేకపోతుంది? నెంబర్ 1. రెండోది, నిబంధనలు లేవన్న కాలేజీల మీద కొన్ని తనిఖీలు చేశారు. వాటి లిస్ట్ ఏమన్నా బయట పెట్టే అవకాశం ఉంటుందా? వాళ్ళ మీద చర్యలు తీసుకునే అవకాశం? 1-2 ఖాళీలను దృష్టిలో పెట్టుకుని మొత్తం విద్యార్థులకు అన్యాయం చేయాలని చూస్తున్న విధానం ఏదైతుందో అది తప్పండి రిషి గారు. రైట్. ప్రభుత్వంకు ఈ ఇబ్బంది నుంచి బయటపడే పరిస్థితులు అసలు ఇబ్బందే కాదు, కాదా? అసలు ఇబ్బంది. 2 రోజులు ప్రభుత్వం స్టాల్ చేసాయి, దాని మీద చర్చ కోసం పట్టుబట్టాయి. ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పేది వదలలేదు. మొదటి రోజు జరిగినటువంటి చర్చలో కూడా చాలా స్పష్టంగా ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పినప్పటికీ వీళ్ళు క్లారిఫికేషన్స్ చేయలేటువంటి సాకుతోని హౌస్ లో కూర్చొని నిరసన తెలిపారు. తెల్లారి వచ్చిన తర్వాత దాని మీద గొడవ చేస్తే ఆ చేసినటువంటి గొడవ సందర్భంగా ఎట్లయినా మమ్మల్ని సస్పెండ్ చేస్తారు, మేము బయటికి వెళ్ళిపోవాలి, మాకు దిగ్విజయ్ సింగ్ గారు ర్యాలీ ఉంది చార్మినార్లో అనేటువంటి వాళ్ళ స్ట్రాటజీ. అనూహ్యంగా కేసీఆర్ గారు మరి ఓకే చర్చ పెడదాం, దానికి మాకేముందని చెప్పి చర్చకు ఆహ్వానించినాం, మళ్ళీ చర్చిద్దాం అన్నారు. చాలా స్పష్టంగా చెప్పినటువంటి మాట ఏంటంటే, ఎందుకు గత ప్రభుత్వం నుంచి వచ్చిన 1800 కోట్లు అని చెప్పడం ఉద్దేశం ఏంటంటే ఆ ప్రాసెస్ అట్లా ఉన్నది. ఇప్పటి వరకు 4687.72 కోట్ల రూపాయల చెల్లింపు జరిగింది. ఈ సంవత్సరానికి సంబంధించి కూడా 3000 కోట్ల రూపాయలకు బడ్జెట్ రిలీజ్ ఆర్డర్ ఇచ్చినాము. మొదటి దఫా కింద 1500 కోట్ల రిలీజ్ అయిపోయింది. ఇప్పుడున్నటువంటి 1475 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి పెండింగ్ నవంబర్లో చెల్లించాల్సి ఉండే. కానీ ఈ పెద్ద నోట్ల రద్దు వల్ల మన మీద ప్రభావం పడదు అనేటువంటి ఒపీనియన్తో మనం చెప్తా ఉన్నాం. కానీ అది ఒకసారి సమీక్షించుకున్న తర్వాత ఇద్దామనేటువంటి దాని కొద్ది మాత్రమే లేట్ అయ్యింది. ఎట్టి పరిస్థితుల్లో విద్యార్థుల భవిష్యత్తుకు నాది భరోసా, ఎవరు కూడా ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో ఇబ్బంది పడే పని లేదని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు. దాంతో పాటు టెక్నికల్గా ఉండేటువంటి అంశం 75% హాజరు శాతం పూర్తయితేనే నీకు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వాలి. నీది 75% పూర్తయింది, నువ్వు ఎలిజిబిలిటీ అయినటువంటి విషయం మార్చి అయిపోతే కానీ తెలియదు. ఆ రూల్ అట్లుంటది. తర్వాత ఫస్ట్ ఇయర్ లో ఎవరైతే ప్రమోట్ అయ్యి సెకండ్ ఇయర్ పోతారో వాళ్ళకి మాత్రమే రెన్యువల్ చేయాలి ఫీజు రియంబర్స్మెంట్. నువ్వు ఫెయిల్ అయినా కూడా ఫీజు రియంబర్స్మెంట్ చేయడానికి లేదు. కాబట్టి ఈ టెక్నికల్గా ఉండే అంశాల కొద్దీ ఎవరున్నా కూడా ప్రభుత్వం నెక్స్ట్ ఇయర్ అది క్యారీ అవుతున్నది. దీని మీద సమగ్రంగా చర్చించడం కోసమే కన్విన్స్ అవ్వలేదు ప్రతిపక్షాలు. కన్విన్స్ అవ్వడం ఏంటంటే ఇంత టెక్నికల్ మొత్తం విరమణ చెప్పినాక కన్విన్స్ అవ్వలేదు అంటే రాజకీయం కాకపోతే ఏముంది? ప్రతిపక్షాలు అందరూ కూడా కూర్చొని అఖిలపక్షం కూర్చొని ఈ ఫీజు రియంబర్స్మెంట్ ను గత ప్రభుత్వం చేసిన కొనసాగిస్తున్నాం. దీన్ని ఇంకా పటిష్టంగా ఎట్లా కొనసాగించొచ్చో మిమ్మల్ని ఎందుకున్నది అందుకే కదా అని చెప్పి శోభరాణి గారు అంటుండే కదా, మిమ్మల్ని ఎందుకున్నది ఎందుకు పాతదాన్ని కొనసాగిస్తుంది. కానీ దాన్ని పటిష్టం చేయడం కోసమే అఖిలపక్షం కూర్చొని ఏం సూచనలు చేస్తారో చేసి దాన్ని ఇంకా ఎట్లా దగ్గర తీసుకుపోవాలో చెప్పన్నారు. ఒకటే ఒక టెక్నికల్ ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ అసలు ఈ సమస్య విద్యార్థులకు సంబంధించింది కాదు, విద్యార్థి కళాశాల యాజమాన్యాలకు ప్రభుత్వానికి సంబంధించింది. దాని విద్యార్థులకు పూసి విద్యార్థులకు మొత్తం అన్యాయం బడుగుబలైన వర్గాలకు అన్యాయం జరుగుతుంది. నేను చెప్తున్నా కదా, నాకు కంక్లూడ్ కానివ్వండి. ఇది విద్యార్థులకు సంబంధించిన అంశం కాదు. ఈ రోజు వరకు ఇది చెప్తున్నటువంటి ఒకే ఒక సమస్య ఎక్కడ ఉంటుందంటే, కోర్సు కంప్లీట్ అయిపోయినా కూడా మాకు సర్టిఫికెట్లు ఇవ్వలేదు అనేటువంటి ఒక అంశం. అది కాకుండా కోర్సుకు పోతున్న క్రమంలో నువ్వు కాలేజీకి ఎందుకు వచ్చిన ఫీజు దాకుంటా అని చెప్పి పంపించారా కాయలకెళ్ళి? నేను ప్రాక్టికల్ చేయలేదా? విద్యార్థులకు సంబంధం లేదండి. ఆ ఇష్యూకి సంబంధించి దృష్టికి తీసుకొస్తే దాని మీద స్పందిస్తూ కేసీఆర్ గారు 100% నేను ఆర్డర్స్ ఇస్తా, మాది భరోసా, ఎట్టి పరిస్థితుల్లో విద్యార్థులని మీరు సర్టిఫికెట్ లేకుండా ఆపొద్దు, వాళ్ళ కోర్స్ కంప్లీట్ కాగానే వాళ్ళకి ఇచ్చేసి పంపించండి, వాళ్ళకి సంబంధించిన ఫీజు చెల్లించే బాధ్యత నాదని చెప్పేసి మేము ఆర్డర్స్ ఇస్తాం. రాజకీయం కాకపోతే ఇంకా దీంట్లో ఇంకేం వాడతారండి? ఇప్పుడు విద్యార్థులకు సంబంధించిన ప్రయోజనాలు చేకూరటం వీళ్ళ ఉద్దేశం కాదు, రాజకీయంగా వీళ్ళకి ఏదో లబ్ధి చేకూరే ఉద్దేశం. విద్యార్థులకు సంబంధించిన ప్రయోజనాలు చేకూరినాయి,
ఇలా సంబంధించిన లాభం చేకూరలేదు కాబట్టి ఇంకా దాన్ని ఏదో చేసేటువంటి ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు కిషోర్ గారు చాలా చక్కగా చెప్పారు. ఎందుకంటే కేసీఆర్ గారు ఏమంటారు గజకర్ణ గోకర్ణ మాటలు మాట్లాడినట్టు వారు కూడా మాట్లాడి నువ్వు ఇద్దరం కలిసి వచ్చాం కానీ టీఆర్ఎస్ దగ్గర 14 నెలల ఏంటంటే 2015 నుంచి 16 కూడా మేము ఈ సంవత్సరం ఏమని చెప్పట్లేదు. ఈ సంవత్సరం ఇప్పుడు ఈ సంవత్సరం ఇప్పుడు ఏమని చెప్పలేదు. గత కూడా ఉన్నాయి. ఇంకా అక్కడ చాలా మంది విద్యార్థులకు ఇప్పుడు సర్టిఫికేట్ రాకుండా ఫీజు రియంబర్స్మెంట్ ఏం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ లైవ్ షోలో పార్టిసిపేట్ చేసినందుకు అందరికీ. ఇదే వాళ్ళ లైవ్ షో. రేపటి లైవ్ షోలో తిరిగి కలుద్దాం. కీప్ వాచింగ్ ఎన్టీవీ.